తిరగాలి మేము పోతాం. ఓకే రెడీ. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా సంబంధించిన బయ్యారం సమీపంలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఈ 1:30-2 ఆ సమయంలో బీభత్సమైన వర్షం అయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం అయితే నెలకొంది. దాంతోపాటుగా రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు చెట్లన్నీ ఊడి పడడంతో రాకపోకలకు బంద్ కావడం అయితే జరిగింది. మొత్తంగా బయ్యారం సంబంధించింది ఇటు మహబూబాబాద్ మధ్యలో అయితే చెట్లు మామూలుగా కాదు, బీభత్సమైన చెట్లు అయితే పడిన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. టోటల్గా ఇక్కడ చూడొచ్చు, ఆ చెట్లకు సంబంధించింది కూడా చూడొచ్చు. భారీ ఎత్తున చెట్లు, తుమ్మ చెట్లు అవి పడిపోవడంతో ఆ పోవడానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే ఇది ఆపరేషన్ దాదాపుగా 2 గంటల పాటుగా దూరకరమైన వర్షంతో పాటు ఆ గాలి రావడంతో బీభత్సమైన వర్షంతో పాటు సంబంధించిన గాలి తుమ్ములతో పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే డోర్నాకల్ అటు ఆ సమీపంలో కాస్త కోస్త ఉంది, కానీ మొత్తంగా బయ్యారం సంబంధించిన ఆ రోడ్డు ఇల్లెందుకు ఈ సంబంధించిన రోడ్లో పూర్తి స్థాయిలో చెట్లన్నీ కూలిపోయిన దాన్ని అధికారులకు చెప్పినా కూడా దాదాపు 2 గంటల నుంచి ఆ సమయం నుంచి ఫోన్ చేసినా కూడా పట్టించుకొని నాదులు లేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఇటు ఇల్లెందు సమీపంలో ఉన్న ఆ రోడ్డును అయితే పట్టించుకొని నాదులు లేకపోయారు. మొత్తంగా ఇది సుమారు 4.5 గంటల పాటు ఈ రాకపోకలు అయితే మహబూబాబాద్ నుంచి ఇటు ఇల్లెందు భద్రాచలం సంబంధించిన వాళ్ళు లారీలతో పాటు చిన్న ఆటోలు కూడా వెళ్ళని పరిస్థితులు అయితే ఈ మన బయ్యారం సమీపంలో ఉన్న రోడ్డు మీద ఉన్న పరిస్థితి. పెద్ద తుమ్మ చెట్లు కొట్టుకొని ఇక్కడ రావడము, సంబంధించిన ఇరిగి పడడము, దీన్ని ఎవరు అధికారులు అయితే పూర్తి స్థాయిలో పట్టించుకొని పరిస్థితి కనిపించట్లేదు. మొత్తంగా 4-5 సార్లు కాల్ చేసినా వస్తారు, ఇగ వస్తారని కాలయాపన చేసి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే మహబూబాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీగా వర్షంతో పాటు గాలి దుమ్ములు అయితే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది పరిస్థితి. ఈ బయ్యారం నుండి టీనేలు ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్. ఓకే అండి. మొత్తంగా అయితే సుమారు 2 గంటల నుండి, అంటే ఆ సమయము రాత్రి 2 గంటల నుండి ఈ యొక్క ప్రయాణం అయితే సాగుతుంది. కానీ ఇక్కడ కరీంనగర్ నుంచి వస్తున్న బస్సు ఇది భద్రాచలంకి వెళ్ళాల్సింది. అయితే 2 గంటల సమయంలో ఈ బస్సులో కూడా ప్రయాణం చేస్తున్న అనేక మంది, వేలాది మంది బస్సు వెనుక దాదాపుగా ఒక 100 నుంచి 200 బస్సులు ఉండవచ్చు. మొత్తంగా 6 గంటల పాటు ఈ యొక్క జోరు వర్షంతో పాటు గాలి దుమ్ము భారీ ఎత్తున రావడంతో మొత్తం టోటల్గా మహబూబాబాద్ సమీపంలో ఉన్న బయ్యారం పెద్దతండా చెరువు సమీపం నుండి ఆ రోడ్ల మధ్యలో అయితే పూర్తి స్థాయిలో రోడ్లకైతే చెట్లు నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వేలాది మంది, ఒక్క బస్సే కాదు, ఆటో సంబంధించింది కావచ్చు, లారీలు కావచ్చు, టిప్పర్లు కావచ్చు, 2 వీలర్ పోవాలన్నా కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో ఈ మన బయ్యారం సమీపంలో ఇల్లెందు భద్రాచలం వెళ్ళే రోడ్డు పూర్తి స్థాయిలో దిగ్బంధమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా 6 గంటల సమయమైన అధికారులు పట్టించుకొని నాదుడు లేకున్న పరిస్థితి. ఎన్నిసార్లు ఫోన్ కాల్ చేసినా అగోస్తామని అంటూ కాలయాపన చేసి సుమారు 6 గంటల పాటు రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి. దాదాపుగా వేలాది మంది వస్తున్న ప్రయాణికులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టోటల్గా మనం లోపల బస్సులో కూడా చూడొచ్చు. టోటల్గా బస్సులో కూడా చూడొచ్చు. మొత్తం ప్రయాణికులు అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ టోటల్గా ఇక్కడ కూర్చొని వాళ్ళు ఇబ్బందికరమైన వాతావరణంలో జరుగుతున్న పరిస్థితి. అయితే అధికారులు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా మనం లేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇల్లెందు సమీపంలో ఉన్న బయ్యారంకి వెళ్ళే జాతీయ రహదారి మీద మనం ప్రస్తుతం అయితే ఉన్నాము. మొత్తంగా టోటల్ అయితే వెళ్ళడానికైతే ఎటువంటి పరిస్థితులైనా బయటికి వెళ్ళాలంటే ఇబ్బందికరమైన వాతావరణంలో చూడొచ్చు. ముందు ఒక చెట్టు, వెనక ఒక చెట్టు, మధ్యలో లారీ, దీంతో పాటు ఇక టోటల్గా ఇటు బస్సుతో పాటు ఇక్కడ సంబంధించిన ఆరోగ్యశ్రీకి సంబంధించిన వైద్యులకు సంబంధించింది కూడా ఉచిత సేవకు సంబంధించిన అంబులెన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఏది ఏమైనా సరే 6 నుంచి 7 గంటల సమయం
ఉన్న అధికారులు మాత్రం చెప్పినా కూడా పట్టించుకొని పరిస్థితులు అయితే మన బయ్యారం సమీపంలో మనం చూస్తున్నాము. ఇది మొత్తంగా పెద్దతండ ఆ సమీపంలో అయితే 6-7 కిలోమీటర్ మహబూబాద్ నుంచి ఉంటుంది. ఆ 7 కిలోమీటర్ సమీపంలో పూర్తి స్థాయిలో దాదాపుగా వేలాది మంది ప్రయాణికులు అయితే ఇబ్బందిగా పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇది మహబూబాద్ నుండి ఇటు బయ్యారం, ఇల్లెందు, భద్రాచలం వెళ్ళే ఈ రహదారిలో అనేక సమస్యలతో పడ్డ పరిస్థితి. మొత్తంగా చెట్లు అయితే నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వేలాది మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. ఇది ఒక బస్సే కాదు, అనేక వాహనాలు అయితే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది పరిస్థితి మహబూబాబాద్ జిల్లా సమీపంలో బయ్యారం అనే ఒక గ్రామం, దాని ముందు నుంచి పెద్దతండ సమీపంలో అయితే ఈ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది పరిస్థితి. T9 ప్రతినిధి ప్రత్యేక ఫోకస్. జై శ్రీరామ్. అది చర్ల మండలం అంబేద్కర్ మత్స్యవీరాజు. నేను ప్రయాణంలో వస్తున్నాం. కొండగట్ట నుండి బస్ ఎక్కి మార్గ మధ్యంలో వేలాది మంది ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. వెహికల్స్ అంటే 1 కాదు 2 కాదు వందలాది వెహికల్స్ ఆగిపోయి చాలా ఇబ్బంది పడతాయంటే స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఇటు సైడు అటు సైడు రెండు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రాంతంలో ఈ యొక్క బీభత్సం జరిగింది. అయినా సరే అటు ఎమ్మెల్యే కానీ ఈ ఎమ్మెల్యే కానీ పట్టించుకోలేదు. స్థానిక సిఏ గారు కానీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ అయినా, మున్సిపల్ డిపార్ట్మెంట్ అయినా, ఆర్డీఓ డిపార్ట్మెంట్ అయినా పట్టించుకోలేదు. మరి ప్రజలకి ఎంత ఇబ్బంది కలుగుతా అంటే అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఏం చేస్తారని ప్రతి ఒక్క ప్రజలు ఆవేదన పడతారు. మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. మరి వీళ్ళందరి గురించి పట్టించుకొని ప్రభుత్వాలు, అధికారులు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తుంది? రోడ్డు మొత్తం 1 కిలోమీటర్ పొడవులో బస్సులకి, కార్లకి, వెహికల్స్కి ఇబ్బంది పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి స్థానిక అధికారులు వెంటనే స్పందించి చెట్లను తొలగించి ప్రజల్ని కాపాడి ప్రజల యొక్క రవాణా సౌకర్యాన్ని సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పటికి కూడా నిర్లక్ష్యం చేశారు ప్రభుత్వం, ఇప్పటికి కూడా నిర్లక్ష్యం చేశారు అధికారులు. ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే స్పందించి దానికి తోడు సిఏ అంటే ప్రజల్ని కాపాడే రక్షక భటులు అంటే బాగున్న చోట డ్యూటీలు చేసే కన్నా ఇలాంటి చోట సిన్సియర్గా ప్రజల్ని కాపాడటానికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కానీ రావాలి, కాపాడాలి. మరి ప్రజలకి ఇప్పటివరకు నీళ్లు కానీ కనీస సౌకర్యాలు ఎటువంటి లేకుండా చాలా ఇబ్బంది పడతారు. ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొస్తాను. మేము దయచేసి మీరు ఎమ్మటే స్పందించి రిటర్నా అయిపోదా గట్టి మాట అయితే వాళ్ళు కూడా ఫోన్ చేస్తాను కదా.
మూడు గంటలు పడినవారు అరే ఎన్ని గుంజినానికి తెలుసా అడు भैया